హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి బంగాళదుంప కుర్మా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు చేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్, ఆ తర్వాత దాంట్లో జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నాక ఒక నిమిషం ఫ్రై చేసుకొని, ఆ తర్వాత వచ్చేసి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇవి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి. అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత కర్రీని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే.